ఏది పాడు మరి మంచిగా వాడు అమ్ములు విఘ్నేశ్వరుడిది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వరం సరస్వతి దక్షిణ గురువే నమః సరస్వతి నమః కతే కామరూపిణి విద్యారంభం హరిష్యామి సిద్ధిభాక్తమే సదా కరవింద సమాకరే కరబ్రహ్మ స్వరూప్ వాసపీఠం సరస్వతి వస్తు జాంబద్రం విష్ణు శిశునం తోభుజం సన్నవల్ జాయ సకృతం. ఇప్పుడు వాడండి మళ్ళీ మంచిగా ఫస్ట్ నుంచి ఇక్కడ నిలబడుకోవాలి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః సరస్వతి నమస్తుభ్యాం పదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధి బౌద్ధమే సదా కరవింద సమాకరే కర్మ స్వరూపిణి వాసరపీఠంలయే సరస్వతి నమస్తుతే శుద్ధ్యాంబద విష్ణుం శశివనం చతుర్భుజం ప్రసన్ననం జాయే సర్వవిఘ్నోపశాంతయే. వెరీ గుడ్, బాగా పాడావు అమ్ములు. ఏ క్లాస్? భక్తున్న మహాకార్య కోర్సు సమప్రభ. ఆహా, శ్రీరామ రామ రామిపి రమే రామే మనోరమ శాస్త్రనామ దత్తుల్య రామ రామ వరానమే వక్రతున్న మహాకార్య కోటిసు సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇంకా అయిపోయిందా? వెరీ గుడ్ మమ్మీ, బాగా పాడావు. మేడం చక్కగా చదువుతుంది నీకు. మీ మేడం అంతే చెప్పిద్దా మమ్మీ? ఇట్లా వేసుకో ఇంకా. అంతే వచ్చినావు బంగారు తల్లి. సరే, వెరీ గుడ్ నానా. సరే అండి, అందరు బాగున్నారండి. అందరు బాగుండాలి, సంతోషంగా ఉండాలి. ఈరోజైతే దోసకాయ పచ్చడి, దోస ఒక్కల పచ్చడి. చిన్నప్పుడు ఎంత అనేవాళ్ళం అండి, దోస ఒక్కల పచ్చడి అని. ఎండుమిరపకాయలు వేసాను, ఆవాలు వేసాను, పచ్చెనగపప్పు అయితే ఎక్కువ వేస్తానండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. మినపగుండ్లు ఇవి కూడా ఒక 3 స్పూన్లు. అవునా? ఇప్పుడు వద్దు నాని, నేను వస్తున్నా చెప్తాగా. సరే వెళ్ళరా, వేసుకొని తల దూకో. మనకైతే ఏగినాయండి, ఎర్రగా అయిపోయినాయి. ఇంకా చాలా మంట ఆపుకున్నాం అండి. దోసకాయలు ముక్కలు, పచ్చికాయలు, ఉల్లిపాయలు. మనం దోసకాయలు ఎన్ని వేసుకుంటున్నాం, ఉల్లిపాయలు అన్నీ వేసుకోవాలండి సన్నగా తరిగి. మనము దోసకాయలు ఎన్ని ముక్కలు కోసుకున్నామో ఉల్లిపాయలు కూడా అన్ని కోసుకోవాలండి, చెరుసగం వేసుకోవాలా. ఈ దోసొక్కల పచ్చడికి ఇట్లా వేసుకుంటేనే బాగుంటుంది. ఓకే, పోయిరా పో మరి. వెళ్ళరా నాని. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, 3 ఉల్లిపాయలు కొంచెం లావేనండి. ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు, దోసకాయ. వేడి అన్నంలోకి వేసుకుందంటే అదిరిపోద్ది. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి, కడుపు నిండా తినొచ్చు. ఇప్పుడు ఒక 2 స్పూన్లు కారం వేసుకుందామండి. ఒక చిటికెడే ఉప్పు, పసుపు,
ఒక 2 స్పూన్ల ఉప్పు. మనం మంట ఆపుకొని దించుకొని కలుపుకోవాలండి. ముక్క ఉడికిద్ది. మనకి దోసకాయ ముక్క ఉడికింది. మనకు దోసకాయ ముక్క ఉడికితే కరకర అని పంట కింద తగలదండి. మెత్తగా అటు ఇటు కాకుండా అయిపోద్ది. అటు కూర కాకుండా ఇటు దోసకాయల చట్నీ కాకుండా అయిద్దనమాట. మనం మంట ఆపుకొని మనం కలుపుకోవాలన్నమాట. అప్పుడు ముక్క మెత్తపడకుండా ఉంటుంది అన్నమాట. కొంతమంది ఎల్లిపాయ కారం వేసుకుంటారు. నేనైతే ఈరోజు మామూలు కారం వేసానండి. కొంతమంది ఎల్లిపాయ కారం వేసుకుంటారు, కొంతమంది మామూలు కారం వేసుకుంటారు. కలుపుకుందాం బాగా. ఉప్పు సరిపోయిందేమో చూసుకుందామండి. ఇట్లా మనం ఇట్లా పట్టుకున్నప్పుడు ఉల్లిపాయలు దోసకాయలు సగం రావాలా. రెండు స్పూన్ల సాల్ట్ వేసానండి. కరెక్ట్ సరిపోయింది. టేస్ట్ మటుకు బాగుంది. ఐదు నిమిషాల్లో రెడీ అయిందండి. మనం ముక్కలు కోసుకోవటం లేటు. చాలా టేస్టీగా ఉంటుంది. కానీ వేడన్నంలోకే బాగుంటుంది. చల్లబడ్డ అన్నంలోకి తినబుద్ధి కాదు. ఇప్పుడు ఇది చేసి పెట్టాక పిల్లలు డ్యూటీ నుంచి వచ్చే టయానికి వేడివేడిగా వండి పెడతానండి. అన్నం వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటారనమాట. చూసారుగా ఫ్రెండ్స్, మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి మంచి వీడియోలతో వస్తా. మంచి వీడియోలే కదండి, బాగున్నాయిగా వీడియోలు, మీకు నచ్చుతున్నాయిగా.